దోస్తులు గుర్రం ఎక్కితేనే సరిపోదు, గుర్రం ఎక్కి గుర్రాన్ని కూడా నడపరావాలి. ఇక ఆగమాగం నడిపితే అది ఎగిరి ముడ్డి మీద అంతది, మూతిపళ్ళు అయితే రాలుతాయి. ఇక కార్ అయినా అంతే, ఇక కార్ అయితే మంచిగా నడపరావాలి. ఎక్కినాం కదా కారు మనకు నడపస్తుంది కాబట్టి ఎట్లా పడితే అట్లా గేర్లు వేసుడు, ఎట్లా పడితే అట్లా ఊరుకుడు, ఎట్లా పడితే గుంటలు ఎత్తేసుడు, ఆడెత్తేసుడు, ఈడెత్తుడు అయితే అది కూడా మంచిగా మైలేజ్ ఇయ్యేది. ఇక బండి కూడా మంచిగా నీట్గా ఉండదు. అంత గీతలు పడితే రస్ట్ పడితే దిక్కు వాళ్ళ జాలల్లో బీరల్లో పడకపోతే అంత గీతలు పడి అది అమ్ముకుంటే పుట్టినాలో కూడా అమ్ముడు పోదు. బండి కొన్నుడు కాదు, బండి మెయింటైన్ చేసుడు కూడా చాలా, అది దాన్ని ఏమంటారు, బండి కొనుడు కాదు, బండిని మెయింటైన్ చేసుడు కూడా ఒక లెక్కనే ఇంపార్టెంట్. ఇక మనం బండి కొనుక్కున్నాం కదా, ఎట్లా పడితే అట్లా, ఇక ఎంత పడితే అంత కొనుక్కున్నాం కదా అని దాన్ని ఎట్లా పడితే అట్లా నడిపితే మైలేజ్ అయితే ఇయ్యది. మంచిగా నీట్గా నడుపుకోవాలి బండి. ఇక నేను ఎందుకు మాట్లాడినో ఇక వీడియో మొత్తం తేలుతుంది. ఇక లైక్ అయితే కొట్టుర్రు, లైకులు కొడతలేరు, షేర్లు ఎత్తలేరు. ఇక లైకులు షేర్లు ఎత్తాను కదా, మేము ఇంకా 2-3 వీడియోలు ఎక్కువ ఇస్తాం, మాకు కూడా కొంచెం ఊపు అనిపిస్తుంది. అరే మన ఆడియన్స్ ఇంత యాక్టివ్ ఉన్నారు, మనం ఎందుకు యాక్టివ్ ఉంటలేమని, ఆడియన్స్ యాక్టివ్ ఉన్నారు, మేము ఎందుకు ఇంత యాక్టివ్ లేమని మేము అనుకుంటాం. మీరు ఊపు చూపిస్తే కదా మేము ఇంకా మీరు ఊపు చూపిస్తే కదా మేము దుమ్ము లేస్తాం. వీడియోలు కథ వేరే ఉంటది. ఇక జర సపోర్ట్ కూడా చేయరు కొంచెం. వీడియో గ్రూప్లలోనో అల్లోనో మీకు ఏమైనా పర్సనల్ గ్రూప్స్ ఇట్లా ఏమైనా ఉంటే, ఏమైనా జాబర్స్ వాళ్ళు ఏదైనా గ్రూప్లో అయితే షేర్ చేయర్రి. మాకు కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మేము మీకు కూడా మంచి వీడియోలు మేము ముందుకే తీసుకెళ్తాం. చూసిరు కదా దోస్తులు, మనమైతే కారు పట్టుకొని రాంగైతే ఇక మనం తోవ మీదకి అయితే పోకుండా ఎత్తుంది. మొత్తం ముసంతా గమ్మింది ఇక్కడ. చాలా ఘోరంగా అంటే ఘోరంగా వివచ్చంగా కార్లు అయితే పోతున్నాయి. ఆ కారు ఏ కారు వచ్చేది గుద్దే తెలియదు. ఘోరంగా అంటే ఘోరంగా మంచిగా ఘోరంగా చూడరు, ఘోరంగా ఉన్నది ఇది. రాజస్థాన్, ఇది రాజస్థాన్ భగత్ నగర్. వెనకాల రోడ్ వస్తుంది కానీ చూడండి, మన ఎస్ క్రాస్ పోతుంది, వెనక మేము XX4 వస్తున్నాం. ఉన్న కాడ బాగుంటుంది, లేని కాడ క్లియర్గా ఉంటుంది కొంచెం. మరి ఘోరంగా ఇది ఇప్పుడే గిట్లుందంటే, ఇప్పుడు టైం చూడరు ఎంత అవుతుందో, 9:48 అవుతుంది. ఇప్పుడే గిట్లుందంటే ఇక 10-11-12కి ఎట్లుందో, ఇంకా పొద్దున ఇంకా ఘోరం ఉంటుంది, మరీ ఘోరంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూసిండ్రు కదా నైట్ మనం వచ్చిన వీడియో. చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. అంతా కొడితే మేము ఒక 200-300 కిలోమీటర్ వచ్చినాం అంతే. మధ్యలో అయితే ఆగేసినాం ఇక, ఎందుకంటే బాగా మంచు ఎక్కువైపోయింది, అసలు ముందేం కనబడలేదు లేదు, బాగా ఇబ్బంది అయిందని చెప్పి మేము అయితే ఆగినాం. ఇక్కడ ఒక చిన్న దాబా ఉంది, దాబా కాడైతే ఆగినాం. బయట చూడవచ్చు మీరు ఎట్లుందో సిచ్యువేషన్. అయినా కూడా ట్రక్కులు అయితే నడుస్తున్నాయి రోడ్డు పంటి. మేమైతే ఆగినాం, కొంచెం పడుకున్నాం. ఇప్పుడే తెల్లారింది. ఇక మా రాజు అయితే ఇంకా లేవలే. SX4 బండి అటు పక్కకు ఉంది. మేమైతే ఏ బండి తెచ్చినా కూడా బై రోడే పట్టుకొస్తాం, ఈ కంటైనర్లలో పట్టుకురాము. ఒక బండి కంటైనర్లు వేస్తే, మంచి బండి వేస్తే ఇంటికి వచ్చేసరికి డ్యామేజ్ అయింది, అందుకే కంటైనర్లు అయితే వేయము. వాళ్ళకి మనం 15-16 వేల రూపాయలు క్యాష్ ఇవ్వాలి, ప్లస్ మనం బండ్లని ఖరాబ్ చేసుకోవాలి. మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు. కంటైనర్లు అయితే ఎప్పుడు వేయలేదు, ఏదన్నా బై రోడే పట్టుకొస్తాం. ఇక బై రోడ్ 1600 కిలోమీటర్ కార్ నడిచింది అంటే దానిలో ఏం ప్రాబ్లం ఉండదు, అది మీకు కూడా తెలుసు. ఇది ఎస్ క్రాస్లో అయితే పడుకున్నా నేను. SX4 అయితే బయట ఉంది. రాజారై ఏయ్, మా రాజు మొత్తం దుప్పటి కప్పిండు, అయినా కూడా చాలా అయితే ఆగుతలేదు. ఇప్పుడు టైము 8:30 అవుతుంది, ఇంత కూడా క్లియర్ కాలేదు, ఎట్లుంది అట్లే ఉంది. అన్నని అడిగితే 11-12 వరకు కొద్దిగా కొంచెం ఒక తీరు అవుతుందని చెప్పిండు. చూద్దాం, ఒకవేళ క్లియర్ అయితేనేమో బయలుదేరుతాం, లేదంటే ఇక్కడనే వెయిట్ చేస్తాం. రిస్క్ ఎందుకు మనకు, ఏమంటారు రాజు? అంతే, రిస్క్ ఎందుకు మనకు, అవసరమా? రిస్క్ అవసరం లేదు. 11 వరకు పోతాం పండుకొని, దండి కూర సలిగెడుతున్నాం. కాలు వలిగినాయి, ముద్దు వలిగింది, చెంపులు వలిగినాయి, వ్యాజ్లేం లేదు రాసుకుందామంటే. ఇంత కూడా చలి పెడతాను మనకేం తెలుసు. మళ్ళీ వచ్చేటప్పుడు అయితే ఇక 20 ఏళ్ళ సూటర్ తెచ్చుకుంటా, దొడ్డుది ఆక్సిజన్ తెచ్చుకుంటా, అన్నీ తెచ్చుకుంటా. ఇక తిండి అన్నం ఎట్లుంది ఇక్కడ?
తిన్నామంటే ఇక శుక్రవారం పడుతుంది. నిన్నేం తిన్నావు నిజం చెప్పు. నేను పొద్దుంతా కడుపు చంపుకొని లాస్ట్కు రాంగా బందికి 2 ఉడకబెట్టిన గుడ్లు తిన్నాం, చక్కగా వండుకున్నాం. ఏం తినలేము ఇంకా. పొద్దున్న నుంచి నిన్నైతే ఏం తినలే మేము. మాకు ఒక అన్న కలిసిండు ట్రైన్లో, అన్న ఆర్మీ పులిహోర ఇచ్చిండు నిన్న పొద్దున. అది తిని ట్రైన్ దిగినాం. దిగి బండ్ల కాడికి పోయినాం, బండ్లు చూసినాం. చూసుడుతోనే మాకు నచ్చినాయి బండ్లు ఇవి 2 బండ్లు మంచిగా నీట్గా ఉన్నాయి. తీసుకొని ఇక ఢిల్లీలో ఎట్లా అంటే ఆ ఫుడ్ మనం తినలేము, మనకు సంబంధించిన ఫుడ్ అక్కడ దొరకదు కాబట్టి ఇక మనం బయలుదేరినాం. మధ్యలో రాజస్థాన్ నుంచి వచ్చినాం మేము. రాజస్థాన్లో మధ్యలో ఒక ఆగి బ్రెడ్ ఆమ్లెట్ కూడా తిన్నాం రాజు. మనం 6 గుడ్లు ముగ్గురు తిన్నాం. 6 గుడ్లది బ్రెడ్ ఆమ్లెట్, మనిషికి 2 కోడిగుడ్లు తిన్నాం. వచ్చినాం. ఇప్పుడైతే బయటకు వెళ్దాం, ముఖం ఇట్లా కడుక్కొని దాబాల ఛాయ్ తాగి ఒకవేళ మంచు క్లియర్ అయితే బయలుదేరదాం. లేకపోతే అడిగిన నైట్ అడిగితే భయ్యా 11 బజేగా పూరా క్లియర్ రోజు జాయిగా అన్నాడు. 11కి మొత్తం క్లియర్ అయిపోతుంది, అప్పుడు కొంచెం ఎండ వెళ్తుంది భయ్యా, అంతసేపాకి వెళ్ళదు. పోతే మెల్లగా పోవాలి, జాగ్రత్త, ఈ పార్కింగ్ లైట్లు వేసుకొని పోవాలి, లేకపోతే వెనకైంచి ఓడొచ్చేది గుద్దేది తెలియదు అనుకుంటే చెప్పిండు. ఈ అవన్నీ రిస్క్ ఎందుకు, కొంచెం లేట్ అయినా మంచిదే, 11కి మెల్లం బయలుదేరదాం అనుకుంటున్నాం. అంతే, 11 కానీ 12 కానీ మెల్లగా పోతాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఇదైతే ఎస్క్రాస్ టాప్ మోడల్, మొత్తం టాప్ అల్ఫా. ఈ బండి ఎట్లుందంటే చాలా నీట్గా చూసుకున్నాడు కస్టమరు. దేవుని విగ్రహాలు చూడొచ్చు, జెండా, పర్ఫ్యూము, టచ్ స్క్రీను, ఆటో క్లైమేట్, ఏసీ, స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అయితే ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి. ఇవి మొత్తం లెదర్ సీట్లు, చాలా బాగుంది బండి. ఇది ఎస్క్రాస్, ఇది అల్ఫా 2015. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, మా నెంబర్ పైన స్క్రీన్ పైన వస్తుంది. తెలిసే వాళ్ళకి నెంబర్ నోటెడ్ అయిపోయింది. 7386868640 అని అందరూ తెలిసిపోయింది. ఇది ఓన్లీ మా విలేజ్ ఫుడ్స్ వాళ్ళది, ముని బ్లాక్స్ వాళ్ళది అని అట్టే అయిపోయింది. చూసి అలవాటు అయింది. మన ఊర్లో మనకి ఎట్లా అలవాటు అయిందో వాళ్ళకి చూసి అట్నే అలవాటు అయిపోయింది. దోస్తులు, మనమైతే సగం దూరం అయితే వచ్చినాం. ఇక ఇక్కడైతే ఆగినాం తిందామని. మేమైతే తినముందు అయితే ఆల్రెడీ ఒక కాడైతే ఆగి మేమైతే ఒక 30 కిలోల గోధుమ పిండి తీసుకున్నాం. గోధుమ పిండి అంటే మామూలు గోధుమ పిండి కాదు, అది మామూలుగానే కళ్ళ ముంగడ పట్టించారు గోధుమలు. ఈ కళ్ళ ముంగడ పట్టించి బత్తలలో నింపేది ఇచ్చారు. అదేవిధంగా బెల్లం కూడా కొన్నాం, ప్యూర్ మాదయతోనే. ఇక కళ్ళ మీద చూడంగానే వేసిర్రు బెల్లం కూడా. ఇక మనకు లడ్లు కూడా, అది ఏంటిది, అది ముర్రల లడ్లు వేసిర్రు. అదేవిధంగా మేమైతే ఒక 30 కిలోల నూనె క్యాన్ తీసుకున్నాం. సరసు నూనె, ప్యూర్ సరసు నూనె. ఇక నూనె ఉత్తురారు ఒకసారి వేసి పెట్టి. ఎన్ని కిలో? 14 కిలోలు మామూలుగానే పట్టించారు. ఇక ఆలుగడ్డలు కూడా తీసుకున్నాం, ఒక 10 కిలోల ఆలుగడ్డలు. అవి మా కళ్ళ ముంగనే భూమిలోకి తవ్విచ్చిర్రు. ఇక సరసు నూనె, ప్యూర్ సరసు నూనె, ఓ 14 లీటర్లు అయితే తీసుకున్నాం. మరి దండి ఘోరంగా రేట్లు లేవు, మరి బాగా రేట్లు ఉన్నాయి. కానీ కళ్ళ ముంగడ, మన ముంగడ జెన్యున్ పట్టిస్తారు. ఇది కారు, మన కారు, ఇది ఎస్క్రాస్. ఇంకా ఇది మనం ఏంటి ఇక్కడ ప్యూర్ సర్స్ నూనె 140 రూపాయల కిలో ఇచ్చిర్రు మాకైతే. మనక్కడైతే బాగా రేట్ ఉంటుంది. మనక్కడ కూడా ప్యూర్ అయితే పట్టియ్యరు, మన ముంగడ జెన్యున్ గా పట్టిస్తుర్రు. మనమైతే ఇక తిన్నాం, కూకున్నాం. ఇక మన ఎస్క్రాస్ అయితే వెళ్తుంది, మనం కూడా వెళ్తున్నాం ఇప్పుడు. చలో గురు, స్టార్ట్ అయ్యి వెళ్తాం. జామకాయలు కొనుక్కున్నాం, అన్ని కొనుక్కున్నాం, రెడీ అయినాం, వెళ్తున్నాం. బాయ్ అను, మళ్ళీ అక్కడ కలుస్తాం. దోస్తులు, మనమైతే బయలుదేరి ఇప్పటికైతే ఒక 2 గంటలు అయితే అవుతుంది. ఇక ఆల్రెడీ ఇక ఫ్రాగ్ అయితే కొంచెం అయితే రెడీ అయింది, పడుతుంది మీద కార్ల మీద. ఇక కొంచెం పర్లేళ్ళు కూడా కొంచెం పార్కింగ్ లైట్లు వేసుకుంటే అయితే వస్తుర్రు. ఇక విషయం ఏంటంటే, ఇప్పుడు మనమైతే ప్రస్తుతానికైతే సాగర్ దగ్గరలో ఉన్నాము. ఇక సాగర్ దగ్గర పోయాక మంచి ఆగుతుందో లేకపోతే మంచి పడుతుందో తెలియదు. మేమైతే అనుకుంటున్నాం ఇక మనం
సియోన్ దగ్గర వెయ్యి పడుకుందాం అని అనుకుంటున్నాం. ఒకవేళ మంచిగా ఉంటే నాగ్పూర్ దగ్గర వెయ్యి, నాగ్పూర్ క్రాస్ అయినాక పడుకుందాం అని అనుకుంటున్నాం. ఇక ఏమవుతుందో తెలియదు. మేమైతే చేస్తున్నాం, ట్రావెల్ అయితే చేస్తున్నాం, కానీ ఇక ఘోరంగా చలి స్టార్ట్ అయింది. టైం చూడండి ఇప్పటికి ఎంత అవుతుందో, 5:06 అవుతుంది, కానీ చలి అయితే వివచ్చగా ఉంది ఆల్రెడీ. ఇక మేము స్వెటర్లు అన్నీ వేసేసినాం. స్టూడియో స్వెటర్లు గిటర్లు మొత్తం వేసేసినాం. ఓకే, చూద్దాం ఇక అది ఎట్లుంటుందో మన వాతావరణం అనేది. ఆల్రెడీ స్టార్ట్ అయింది చూడండి. దోస్తులు, మనం అయితే నిన్న నైట్ అయితే వీడియో ఇద్దామని అనుకున్నాం. ప్రస్తుతానికి అయితే మన మొబైల్ అయితే ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఇక మనకైతే ఎక్కడ ఏం ప్లస్ లేకుండే, మొత్తం ఘోరంగా మంచి ఉంటే ఇక ఒక మంచి పెట్రోల్ బంక్ చూసుకొని అయితే ఆడ 11కి అయితే ఆగినాం. నైట్ ఆడ ఆగి పడుకున్నాం. పడుకొని 8:30కి అయితే మనమైతే బయలుదేరి ఒక మంచి డాబాగాడ అయితే ఆగినాం. డాబాగాడ ఆగి ఫోన్లో అయితే ఛార్జింగ్ పెట్టుకొని మంచిగా తారం చేసి ఇక అక్కడ మన ఒక పంజాబ్ అంకుల్ కలిసిండు. ఆ డాబా పంజాబ్ వాళ్ళది. ఇక అంకుల్ అయితే మంచిగా ఇక ఆలు పరోటా, మంచిగా పప్పు కూర అయితే మంచిగా చేసిండు. ఆకు అయితే ఇక మంచిగా తిన్నాం, తానం కూడా చేసినాం. మనమైతే బయలుదేరినాం. ఇప్పుడు ఇక మన కరీంనగర్ అయితే మేము ఉన్న కాంచి 680 కిలోమీటర్ అయితే ఉన్నది. ఇక మనం ఇలా ఏరుకుందామని అనుకుంటున్నాం. మ్యాక్సిమం అయితే ఏమైతుందో తెలియదు. ఒకవేళ మళ్ళీ నైట్ ఇట్లా మంచి ఉంటే మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒకసారి చూడొచ్చు మన మ్యాప్ లొకేషన్ ఎట్లుందో. ఫ్రెండ్స్, ఇప్పుడు మన రాజు SX4లో ఉండే నిన్నటి దాకా. ఇప్పుడు పొద్దున్న లేసి స్నానం చేసి పరోటా తిన్నాక నా కార్లో అయితే వస్తున్నాడు. ఇది మన S-Cross కార్. ఇది కరీంనగర్ లొకేషన్ కొట్టినాం. వితౌట్ ఇంటర్నెట్తో చూపిస్తుంది. అది ఇది లేదు, నావిగేషన్ చిప్ ఉంటుందంట. కరీంనగర్ కొడితే ఇంకా 681 కిలోమీటర్ ఉంది. ప్రజెంట్ అయితే మేము NH44 పైన ఉన్నాం. సాగర్ అనే ఒక సిటీ దాటేసినాం. నాగ్పూర్ ఇంకా ఇంచలు 300 కిలోమీటర్లు ఉంది. అక్కడ నుంచి మన రోడ్ వస్తుంది. చాలా మంది కార్లు కొనే వాళ్ళు మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ స్విఫ్ట్ డిజైర్ ఎర్టిగాలు ఇవే అడుగుతారు. అసలు స్విఫ్ట్ డిజైర్లో వాళ్ళకి ఏం వస్తుందో నాకైతే తెలియదు. రీసెంట్గానే నాకు తెలిసిన ఒక అన్న 5,25,000 పెట్టి ఒక డిజైర్ కొన్నాడు. 16 మోడల్ 98,000 తిరిగిన బండి కొన్నాడు. నాకు ఇంత అమౌంట్ పెట్టి ఈ బండి ఎందుకు కొన్నావు అన్నానంటే, నాకు కిరాయిలకు అటు ఇటు మైలేజ్ మంచిగా వస్తుందని అన్నాడు. మైలేజ్ విషయానికి వచ్చినా, మంచి క్వాలిటీ విషయానికి వచ్చినా మన S-Cross కూడా సూపర్ మైలేజ్ ఇస్తుంది. మీరైతే చూడవచ్చు స్క్రీన్ పైన 22.5 మైలేజ్ అయితే వస్తుంది. ఇంకా ఈ రోడ్ మంచిగా లేదు, మొత్తం మా గుంటలు కుక్కలు ఉండే. దీని మీదనే 22.5 వచ్చింది. నిన్న నైట్ అయితే మాకు 24 దాకా పోయింది. మైలేజ్ పరంగా ఇది ఓకే. డీజిల్ బండి 24-25 దాకా ఇస్తుంది. ఇంకొకటి దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. లోపల మంచి టచ్ స్క్రీన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోల్స్, పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది. బయట కూడా నువ్వు ఈ రోడ్ మీద ఒక 130-140 కొట్టినా కూడా ఈ బండి షేక్ కావడం కానీ అట్లయితే ఉండదు. మంచిగా రోడ్కి ఇట్లా అతుక్కొని పోతుంది. చాలా మంచిగా ఉంటుంది. కానీ ఇట్లాంటి మంచి బండ్లని ఎందుకు అది చేయరో నాకు అర్థం కాదు. ఏమైనా షిఫ్ట్ డిజైర్లు, అవోడ్, ఎర్టిగాలు వీటి మీద పడతారు. మస్తు లైట్ వెయిట్ బండ్లు అవి. ఈ బండి చూడండి, గ్లాసులు ఎక్కించిన తర్వాత మనకు బయట సౌండ్ కూడా ఎక్కువ రాదు. చాలా మంచిగా ఉంటుంది. సింగిల్ ఓనర్ ఒక్కతనే యూజ్ చేసిన బండి ఇది. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఓన్లీ 50,000 మాత్రమే తిరిగింది. ఓన్లీ 50,000 మాత్రమే తిరిగింది. మీరు అక్కడ చూడొచ్చు, 50,000 మాత్రమే తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, సింగిల్ ఓనర్ బండి, టాప్ మోడల్ ఇది. ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి. ఈ బండి అయితే మేము చెప్తాం. మేమేదో గొప్పగా చెప్పడం కాదు. మీరు వచ్చి బండి చూసుకున్న తర్వాత బండి మీకు నచ్చుతేనే రేట్ మాట్లాడదాం. అప్పటిదాకా ఏం అవసరం లేదు. ఫస్ట్ మీరు బండి చూడండి. మీరు తెచ్చిన బండి ఎట్లుంది, మంచిగా ఉందా లేదా, బాడీ ఎక్కడైనా డ్యామేజ్ ఉందా, యాక్సిడెంటల్ వెహికల్, ఇంజన్ ఎట్లుంది, అవన్నీ చూసిన తర్వాతనే రేట్ మాట్లాడదాం. మీరు ఒకసారి వచ్చి చూడండి. కిరాయిలకు పెట్టుకునే వాళ్ళు కానీ, పెళ్ళిళ్ళల్లో కిరాయి పెట్టుకునే ఫ్యామిలీ పరంగా యూజ్ చేయాలనుకుంటే సూపర్ ఉంటుంది బండి. కొంచెం రాయల్గా కనబడుతుంది, లుక్ కూడా మంచిగా ఉంటుంది. ఎంత మంచిగా ఉంటుంది బండి. అందరికీ షిఫ్ట్ డిజైర్లు ఎందుకు పడతారో నాకైతే అర్థమవుతలేదు ఇప్పటికీ. బండి అయితే చాలా బాగుంది. ఎవరికైనా కావాలనుకుంటే ఇంటర్నెట్ కూడా అవసరం లేదు మనకు. ఫ్రీగా మ్యాప్ ఎక్కడికి పోవాలన్నా కూడా ఫ్రీగానే. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ మంచిగా ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి బండ్ల మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపెట్టాలి.
ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మళ్ళా సింగిల్ రూట్ వచ్చింది. రోడ్ వర్క్ జరుగుతుంది అన్నట్టు. గిటు మధ్యలో ఎట్లుంది. ఇట్లాంటి రోడ్లలో కూడా ఇది 22 దాకా మైలేజ్ ఇస్తుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ కూడా సేమే ఉంటుంది కదా, స్విఫ్ట్ డిజైర్ ఎస్ క్రాస్ సేమే ఉంటుంది, పెద్ద తేడా ఏమి ఉండదు. ఇది కూడా అదే 4000 ఆయిల్ చేంజ్ అది అయిపోతుంది, అది కూడా ఆయిల్ చేంజ్ అయిపోతుంది. అసలు మారుతి అంటేనే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. కాకపోతే కొంచెం అప్డేట్ కావాలి. ఇట్లాంటి కార్ల మీద కొంచెం చేస్తే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చెరుకు బాగా ఫేమస్. మేము బెల్లం కూడా కొన్నాం, ఒక 3-4 కిలోలంతా. అంటే వాళ్ళు లైవ్ లా తయారు చేస్తున్నారు అక్కడ, తయారు చేసే కాడ కొన్నాం. ఒక 3-4 కిలోల బెల్లం తీసుకున్నాం. అది ఆవాల నూనె ఒక 14 లీటర్లు తీసుకున్నాం. ఆవాల నూనె అయితే 140 రూపాయల కిలోనే, మంచిగా ఉంటుందట నూనె. 14 కిలోలు తీసుకున్నాను నేను. గోధుమ పిండి కూడా తీసుకున్నాం. గోధుమ పిండి 25 కిలోల బస్తా ఒకటి, 15 కిలోల బస్తా ఒకటి, 10 కిలోల బస్తా ఒకటి, 2 పిండి బస్తాలు కూడా తీసుకున్నాం. మీకు కూడా కావాలంటే తెచ్చిచ్చుడే. మన ముంగనే పట్టిస్తారు లైవ్ లా. ఎస్ క్రాస్ కానీ SX4 కానీ 2 బండ్లు మంచిగా ఉన్నాయి. మీకు ఏ బండి కావాలన్నా మా నెంబర్కి అయితే కాల్ చేయండి. 7386868640 నెంబరు. ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. మన ఛానల్ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. మా ఏ వెహికల్స్ ఉన్నా దాంట్లోనే మేము అప్లోడ్ చేస్తాం. దాంట్లో ఫొటోస్, వెహికల్ డీటెయిల్స్ అన్నీ పెడతాం. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ కాండి.